భగవద్గీత చెప్పిన అత్యంత సులభమైన పూజా విధానం. అందరికీ నమస్కారం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో భగవంతుడిని పూజించటానికి మనకు సమయం దొరకటం లేదని, లేదా దేవుడికి ఎన్నో రకాల నైవేద్యాలు, ఖరీదైన పూజా సామాగ్రి సమకూర్చలేకపోతున్నామని చాలామంది బాధపడుతూ ఉంటారు. పూజ అంటే గంటల తరబడి కూర్చొని చేసేదని, ఎన్నో నియమాలు పాటించాలని అనుకుంటారు. కాని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన మాటలు వింటే భగవంతుడిని చేరడానికి ఆడంబరాలు, సిరి సంపదలు అవసరం లేదని, కేవలం స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలని అర్థమవుతుంది. ఈరోజు మనం భగవద్గీతలోని 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో శ్రీకృష్ణుడు తెలిపిన అత్యంత సులభమైన, అత్యంత శక్తివంతమైన పూజా విధానం గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. భగవంతుడు ఈ సృష్టికి అంతటికీ ఆస్తికుడు, సకల చరాచర జగత్తుకు మూలాధారం. అటువంటి పరమాత్మకు మనం ఏమిచ్చి తృప్తిపరచగలం? ఆయనకు బంగారు ఆభరణాలు ఇస్తామా? ఆయన సృష్టించిన ఈ భూమి మీద ఉన్న సంపద అంతా ఆయనదే కదా. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమస్నామి ప్రయతాత్మనః అని అన్నాడు. అంటే ఎవరైతే నాకు అత్యంత భక్తితో, నిష్కల్మషమైన ప్రేమతో ఒక ఆకునుగాని, ఒక పువ్వునుగాని, ఒక పండునుగాని, లేదా కనీసం దోసెడు నీటినిగాని సమర్పిస్తారో వారు అర్పించిన ఆ కానుకలను నేను అత్యంత ఆనందంగా, ప్రీతితో స్వీకరిస్తాను అని దీని అర్థం. ఇక్కడ దేవుడు అడిగినవి ఎక్కడో హిమాలయాల్లో దొరికే అరుదైన వస్తువులు కావు. మన ఇంటి పెరటిలో, మన చుట్టుపక్కల ప్రకృతిలో అత్యంత సహజంగా, ఉచితంగా దొరికే వస్తువులు మాత్రమే. శ్రీకృష్ణుడు ముందుగా అడిగింది పత్రం. పత్రం అంటే ఆకు. దేవుడికి అత్యంత ప్రీతికరమైన తులసి దళం, లేదా శివుడికి ఇష్టమైన మారేడు దళం. ఒక భక్తుడు తన పెరటిలో ఉన్న మొక్క నుండి ఒక ఆకును తుంపి భక్తితో ఇస్తే చాలు, స్వామి ఉప్పొంగిపోతాడు. మన పురాణాలలో దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. అరణ్యవాసంలో ఉన్న పాండవుల వద్దకు ఒకసారి దుర్వాస మహాముని తన 10,000 మంది శిష్యులతో కలిసి భోజనానికి వస్తాడు. తాను నదికి వెళ్లి స్నానం చేసి వస్తానని, ఈలోపు అందరికీ భోజనాలు సిద్ధం చేయమని చెప్తాడు. దుర్వాస మహాముని తీవ్రమైన కోపానికి ప్రతీక. ఆకలితో వచ్చే ఆయనకు ఆతిథ్యం ఇవ్వకపోతే క్షణాల్లో శపించేస్తాడు. కాని అప్పటికే ద్రౌపది భోజనం చేసి అక్షయపాత్రను కడిగేస్తుంది. ఆ పాత్ర నియమం ప్రకారం ద్రౌపది భోజనం చేశాక ఆ రోజుకు అందులోంచి ఇక ఏమీ రాదు. మునిశాపం నుండి పాండవులను ఎలా కాపాడుకోవాలో తెలియక ఆపదలో ఉన్న ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది. ద్రౌపది ఆర్తితో చేసిన ప్రార్థన విన్న వెంటనే ఆపద్బాంధవుడైన ఆ శ్రీకృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై ఆ అక్షయ పాత్రను అడిగి తీసుకుని దాని అడుగున అంటిపెట్టుకుని ఉన్న ఒక చిన్న కూరాకును ఆరగించి కడుపు నిండినట్లుగా ఆనందంగా తేంచుతాడు. ఇక్కడ స్వామి ఆ ఒక్క ఆకు తినగానే అటు నదిలో స్నానం చేస్తున్న దుర్వాస మహామునికి, ఆయన 10,000 మంది శిష్యులకు ఒక్కసారిగా కడుపులు నిండిపోయి తేన్పులు రావడం మొదలవుతాయి. అంత కడుపు నిండిన తర్వాత భోజనం చేయలేమని ధర్మరాజుకు ముఖం చూపించలేక సిగ్గుతో వారంతా అక్కడ నుండే వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఒక చిన్న పత్రం భక్తితో సమర్పిస్తే విశ్వమంతటికీ తృప్తి కలుగుతుందని దీని అంతరార్థం. భగవంతుడు సిరి సంపదల కన్నా భక్తితో ఇచ్చే ఆకుకే వశమవుతాడనడానికి శ్రీకృష్ణ తులాభారం ఘట్టం మరొక నిదర్శనం. సత్యభామ తన దగ్గర ఉన్న అపారమైన బంగారు నగలను త్రాసులో వేసినా కృష్ణుడు తూగడు. కాని రుక్మిణీదేవి అత్యంత భక్తితో కృష్ణార్పణమస్తు అంటూ వేసిన ఒక్క తులసీదళం ఆ జగన్నాటక సూత్రధారిని తూగేలా చేస్తుంది. కాబట్టి మనలోని కామ, క్రోధ, మోహ, లోభ అనే అరిషడ్వర్గాలను పండిన ఆకుల్లాగా రాల్చేసి భగవంతుడి పాదాల వద్ద వదిలేయడమే అసలైన పత్ర సమర్పణ. ఆ తరువాత స్వామి అడిగింది పుష్పం.
పుష్పం అంటే మార్కెట్లో దొరికే ఖరీదైన పూలదండలు కాదు. మన చుట్టుపక్కల ప్రకృతిలో సహజంగా వికసించే ఏ చిన్న పువ్వు అయినా సరే అది దేవుడికి అలంకారమే. గజేంద్ర మోక్షం ఘట్టంలో మొసలి బారిన పడిన ఏనుగు తన ప్రాణాలు పోతున్న ఆఖరి క్షణంలో తన తొండంతో ఒక తామర పువ్వును పైకి ఎత్తి, రావే ఈశ్వరా, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక అంటూ ఆర్తిగా శ్రీహరిని పిలుస్తుంది. ఆ ఒక్క పువ్వుకు ఆ ఆర్తికి కరిగిపోయిన వైకుంఠవాసుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా, కనీసం తన వాహనమైన గరుత్మంతుడిని కూడా పిలవకుండా తన భక్తుడిని కాపాడుకోవాలన్న ఒకే ఒక్క తపనతో భూలోకానికి దిగివచ్చి గజేంద్రుడిని రక్షిస్తాడు. అయితే బాహ్యమైన పూలకన్నా భగవంతుడికి అష్టపుష్పాలు అంటే మహాప్రీతి. అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం అనే ఈ 8 సద్గుణాలనే పుష్పాలుగా మలచి ఆ పరమాత్మకు ప్రతిరోజూ మనం సమర్పించుకోవాలి. ఇవే ఆయన కోరుకునే అసలైన పూలు. ఇక 3వది ఫలం. పండు అంటే మన తోటలో పండిన కాయ కావచ్చు, లేదా మార్కెట్లో దొరికే ఒక సాధారణ అరటిపండు కావచ్చు. పండ్లు సమర్పించడం వెనుక ఉన్న గొప్ప పురాణగాథ రామాయణంలో కనిపిస్తుంది. శబరి ఒక సాధారణ అడవి జాతికి చెందిన వృద్ధురాలు. ఆమెకు మంత్రాలు రావు, గొప్ప పూజా విధానాలు తెలియవు. తన రాముడు వస్తాడన్న ఒకే ఒక నమ్మకంతో ప్రతిరోజు అడవికి వెళ్లి పండు తెచ్చేది. అవి తీయగా ఉన్నాయో లేదో అని ప్రతి పండును కొరికి రుచి చూసి తీయేటి పండ్లను మాత్రమే తన ఇష్టదైవం కోసం దాచిపెట్టింది. ఎంగిలి పండు ఇవ్వకూడదన్న నియమం కూడా ఆమెకు తెలియదు. కాని రాముడు ఆమె ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆమె భక్తికి మురిసిపోయి ఆ ఎంగిలి పండ్లనే ఎంతో మధురమైన అమృతంలా ఆరగించాడు. అలాగే మన జీవితంలో మనం చేసే ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని మన అహంకారంతో ముడిపెట్టుకోకుండా కృష్ణార్పణమస్తు అని భగవంతుడికి వదిలేయడమే అసలైన ఫల సమర్పణ. చివరిగా స్వామి అడిగింది తోయం. తోయం అంటే నీరు, స్వచ్ఛమైన జలం. మన దగ్గర పూలు లేవు, పండ్లు లేవు, కనీసం ఆకు కూడా లేదు అనుకుందాం. గుప్పెడు స్వచ్ఛమైన నీటిని దోసిట్లోకి తీసుకుని స్వామికి భక్తితో అర్ఘ్యం వదిలినా ఆయన సంతోషిస్తాడు. శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడైన కుచేలుడు తన దారిద్ర్యాన్ని తీర్చుకోవడానికి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన తీసుకువెళ్ళింది కేవలం పిడికెడు అటుకులు మాత్రమే. కాని శ్రీకృష్ణుణ్ణి చూడగానే కుచేలుడి కళ్లలో నుండి ఆనంద భాష్పాలు రాలాయి. ఆ కన్నీటితోనే శ్రీకృష్ణుడి పాదాలు కడిగాడు కుచేలుడు. తన భక్తుడి కంటి నుండి జారిన ఆ ప్రేమ జలాలను అతను తెచ్చిన ఆ పిడికెడు అటుకులను స్వీకరించి కుచేలుడికి అష్టైశ్వర్యాలను ప్రసాదించాడు ఆ జగన్నాటక సూత్రధారి. నీరు మనసులోని స్వచ్ఛతకు, నిర్మలత్వానికి ప్రతీక. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా భగవంతుడిపై ఉన్న గాఢమైన ప్రేమతో కళ్ల వెంట వచ్చే ఆనంద భాష్పాలే దేవుడికి మనం ఇవ్వగలిగే అతిపెద్ద అభిషేకం. కాబట్టి స్నేహితులారా, పూజ అంటే భయపడాల్సిన పనిలేదు. గొప్ప గొప్ప యజ్ఞాలు చేయకపోయినా పర్వాలేదు, వేదమంత్రాలు పఠించటం రాకపోయినా పర్వాలేదు. మీరు ఇంట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఒక గ్లాసు నీటితోనైనా, ఒక చిన్న తులసి ఆకుతోనైనా మనసులో ఆ స్వామిని తలుచుకుని నమఃశివాయ అనో, ఓం నమో నారాయణాయ అనో ఒక్కసారి స్మరించుకోండి. నా దగ్గర ఉన్నది ఇదే స్వామి, నా మనస్సే నీకు మందిరం, నా ప్రాణమే నీకు నైవేద్యం అని మీ హృదయాన్ని ఆయన పాదాల వద్ద ఉంచండి. భగవంతుడు మన హోదాను, సంపదను, కులాన్ని, మతాన్ని వేటినీ చూడడు. ఆయన చూసేది కేవలం మన గుండెలోతుల్లో ఉన్న స్వచ్ఛమైన భక్తిని మాత్రమే. నిరాడంబరమైన, నిష్కల్మషమైన ఇలాంటి పూజయే భగవంతుడికి అత్యంత ప్రీతికరం, అలాగే మన ఆత్మకు నిజమైన శాంతినిచ్చే మార్గం. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని, భగవంతుడికి మరింత దగ్గరయ్యేలా చేస్తుందని ఆశిస్తున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఆధ్యాత్మిక విషయాలు ఇష్టపడే మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. భగవద్గీతలోని ఈ శ్లోకం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పురాణాలలోని మరెన్నో అద్భుతమైన లోతైన రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.